ఆచి చికెన్ మసాలా. పోచారం శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పోచారం అర్థం చేసుకోవాలని, బీఆర్ఎస్ చేసిన లక్షల కోట్ల అప్పు ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలను బ్యాంకులకు చెల్లిస్తున్నామన్నారు. అందుకే నియోజకవర్గాలకు నిధుల విడుదల ఆలస్యమవుతోందన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పెద్ద మనసుతో అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో కూడా చేరి వ్యవసాయ సలహాదారుగా కొనసాగుతున్నారు. అయితే సిద్ధాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించి బిల్లులు రావడం లేదని అసంతృప్తి జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న ఆయన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అక్కడ బైఠాయించి నిరసన తెలిపినట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా హాట్ కామెంట్స్ చేశారు. దీని పట్ల మీరు ఏం స్పందిస్తున్నారు? పోచారం గారు సిద్ధాపూర్ రిజర్వేషన్ లో కొంత ఇబ్బంది పడుతున్నమాట నోటీస్కి వచ్చింది. కన్సర్న్ మినిస్టర్స్ తో మాట్లాడతాం. డెవలప్మెంట్ యాక్టివిషన్కి వచ్చినప్పుడు పోచారం గారైనా మేమని అర్థం చేసుకోవాల్సింది, ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించినటువంటి కేసీఆర్ గారు ఇబ్బడి ముంబడిగా అప్పులు తెచ్చి ఒక విజన్ లేకుండా పరిపాలన చేసి 8 లక్షల కోట్ల అప్పులో మనం కూర్చోబెట్టి పోయినారు. ఇలా నెల తిరగకుండానే 6,500 కోట్లు దాదాపుగా మనం వడ్డీ ఇన్స్టాల్మెంట్ చెల్లించాల్సిన పరిస్థితి. అరకొర నిధులతో అతి కష్టం మీద సంక్షేమాన్ని జారబెట్టకుండా ఒకవైపు సంక్షేమం ఒకవైపు డెవలప్మెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. దాంట్లో కొంత డెవలప్మెంట్ విషయంలో అక్కడ ఫండ్స్ ఆగిండొచ్చు. అదేంతో వారితో మాట్లాడి సామరస్యంగా సార్ట్అవుట్ చేసుకుంటాం. సో అంటే మొన్న జీవన్ రెడ్డి మళ్ళీ ఈ రోజు ఈయన అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? జీవన్ రెడ్డి ఎపిసోడ్ వేరు. జీవన్ రెడ్డి గారు నేను గతంలో కూడా చెప్పాను, స్థానికంగా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీకి అసోసియేట్ మెంబర్ గా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఈ ప్రభుత్వాన్ని పడేస్తామని, కూలదొస్తామని, ప్రెసిడెంట్ రూల్ తెస్తామని నానా ఇబ్బందులు గురిచేసే తరుణంలో దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినారు. దానిలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే కూడా పలికినారు. అక్కడున్న లోకల్ సమస్య వల్ల జీవన్ రెడ్డి గారు నొచ్చుకొని పార్టీ వదిలినారు. ఆ సమస్య అక్కడితో సమస్య పోయింది. ఇప్పుడు వారికి పోచారం ఇష్యూకి సంబంధం